ఓం శాంతి. ఈరోజు డేట్ 25/5/21. शिव बाबा याद है। मीठे बच्चे, इस ड्रामा के अंदर विनाश की भारी नोंद है। तुम्हें विनाश के पहले कर्मातीत बनना है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ నాటకంలో వినాశనం, భారీ వినాశనం ఫిక్స్ అయి ఉంది. అనగా ఈ అనంతమైనటువంటి నాటకంలో భారీ వినాశనం ఫిక్స్ అయి ఉంది, అనగా నిర్ణీతమై ఉంది. మీరు వినాశనానికి ముందే కర్మాతీతంగా అవ్వాలి. బాబా అంటున్నారు, మీరు వినాశనానికి ముందే కర్మాతీతంగా కావాలి. బాబా ప్రశ్న అడుగుతున్నారు, बाबा की किन शब्दों की कशिश सम्मुख में बहुत होती है। బాబా చెప్పేటటువంటి ఏ శబ్దాలు ఆకర్షణ అనేది సమ్ముఖంగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. బాబా చెప్పేటటువంటి ఏ శబ్దాల యొక్క ఆకర్షణ బాబాకి సమ్ముఖంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు బాబా అడిగిన ప్రశ్నకు సమాధానం, बाप जब कहते हैं तुम मेरे बच्चे हो तो इन शब्दों की कशिश सम्मुख में बहुत होती है। బాబా ఎప్పుడైతే అంటారో మీరు నా పిల్లలు అని, ఈ శబ్దం యొక్క ఆకర్షణ బాబాకి సమ్ముఖంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. సమ్ముఖ సున్నే సే బహుత్ అచ్చా లగ్తా హై. బాబా సన్ముఖంగా అనగా బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు వినటానికి చాలా మంచిగా అనిపిస్తుంది. मधुबन सब बच्चों को आकर्षित करता है क्योंकि यहाँ है ఈశ్వరీయ పరివార్. బాబా అంటున్నారు, మధుబన్ అనేది పిల్లలందరినీ కూడా చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఈశ్వరీయ పరివారం లభిస్తుంది. యహా బ్రాహ్మణుల కా సంఘటన్ హే. మధుబన్లో బ్రాహ్మణుల యొక్క సమూహాలు లభిస్తాయి, బ్రాహ్మణుల యొక్క సంఘటన లభిస్తుంది. బ్రాహ్మణ్ ఆపస్ మే జ్ఞాన్ కి హీ లేన్ దేన్ కర్తే హే. బాబా అంటున్నారు, బ్రాహ్మణులు పరస్పరంలో ఒక చోట ఉన్నారు అంటే జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదా. పాట ఉంది, హమారే తీర్థ న్యారే హే. మా తీర్థస్థానము అతీతమైనది అని పాడుతూ ఉంటాం కదా. ఓం శాంతి. బచ్చే జాన్తే హే कि हम अविनाशी यात्रा अथवा रूहानी यात्रा पर जा रहे हैं. పిల్లలు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనం ఇప్పుడు అవినాశి యాత్రకు అనగా ఆత్మిక యాత్రకు వెళ్తూ ఉన్నాము. జిస్ యాత్రా సే హమ్ లౌట్ కర్ మృత్యులోక్ మే నహీ ఆయేంగే. ఈ యాత్ర నుండి తిరిగి మరలా మనం మృత్యులోకంలోకి అయితే రాము. మనుష్య తో ఏ బాత్ జాన్తే హీ నహీ కి ఏసీ యాత్ర భీ కోయి హోతీ హై. కానీ మనుషులకైతే అసలు ఈ విషయమే తెలీదు, ఇటువంటి యాత్ర కూడా ఏదైనా ఒకటి ఉంటుంది అని. జహాసే కభీ లౌట్ కర్ ఆనా నా పడే. ఇలాంటి యాత్ర కూడా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రాకపోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇటువంటి యాత్ర గురించి మనుషులకి తెలీదు. తుమ్ లక్కీ స్టార్స్ కో అభి పతా పడా హై. ఇప్పుడు బాబా అంటున్నారు, లక్కీ స్టార్స్ అయినటువంటి పిల్లలు కదా మీరంతా, మీకైనా కూడా ఇప్పుడే తెలిసింది ఈ విషయం. ఏ పక్కా యాద్ కర్నా హై. బాబా అంటున్నారు, ఈ విషయాలన్నీ పక్కాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హమ్ ఆత్మాయే పాట్ బజాతీ హై. ఉస్ నాటక్ మే ऐसे नहीं कहेंगे कि मुझ आत्मा ने वस्त्र पहनकर पाट बजाया अब घर जाते हैं. బాబా అంటున్నారు, ఆత్మయే శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉంటుంది. ఆ నాటకంలో అయితే ఈ విధంగా అన్నారు కదా, లౌకికంలో కూడా చిన్న చిన్న నాటకాలు ఉంటాయి కదా, అక్కడైతే ఇలా చెప్పరు కదా, నేను ఆత్మను, ఈ శరీరం అనే వస్త్రం ధరించి పాత్ర వేస్తున్నాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, అలా చెప్పరు. బాబా అంటారు, అది స్థూలమైనటువంటి నాటకానికి సంబంధించిన ఏదో ఒక డ్రెస్ వేసుకుంటారు, ఆ డ్రెస్ తీసేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆత్మ, శరీరం అనేది వస్త్రం, ఇదైతే తెలియదు కదా. ఓ తో అప్నే కో శరీర్ హీ సమజ్తే హే. ఎందుకంటే బయట వాళ్ళందరూ కూడా తమని తాము శరీరం అని భావిస్తూ ఉంటారు. యహా తుమ్ బచ్చోं को ज्ञान है हम आत्मा है, शरीर रूपी कपड़ा छोड़ फिर दूसरा जाकर लेंगे.
ఇక్కడ పిల్లలైన మీ అందరికీ కూడా జ్ఞానం ఉంది. మనం ఆత్మలం. ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి తిరిగి మరలా మనం వేరే శరీరాన్ని తీసుకుంటాం. यह 84 जन्मों के पुराने कपड़े हैं. यह छोड़कर नई दुनिया में फिर नया कपड़ा लेंगे. ఇది బాబా అంటున్నారు 84 జన్మల యొక్క పురాతనమైన వస్త్రం. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టి కొత్త ప్రపంచంలో కొత్త శరీరం అనే వస్త్రాన్ని మనం ధరిస్తాం. यह లక్ష్మీ నారాయణ నయే కపడే పెహనే హే నా. బాబా అంటున్నారు ఈ లక్ష్మీనారాయణలు కూడా కొత్త వస్త్రాలు ధరించారు కదా. అంటే సతయుగంలో ఆ లక్ష్మీనారాయణల యొక్క శరీరం అనేది ఏదైతే ఉందో అది కొత్త వస్త్రం లాంటిది. తుమ్హారా హీ రాజధానికే హే. బాబా అంటారు వారు మీ యొక్క రాజధానిలోనే వారే కదా. తుమ్బి జాయేసే నయి దైవీ కప్పడే పెహనేంగి. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు నష ఉండాలి, మేము కూడా ఇప్పుడు ఈ పురాతనమైనటువంటి శరీరం అనే వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త దైవీ శరీరం అనే వస్త్రాన్ని ధరిస్తాము అని. యహాతో కేతే హే ముझ నిర్గుణ హారే మే కోయి గుణ నాహీ. ఇక్కడైతే అందరూ కూడా భక్తులు పాడుతూ ఉంటారు మేము నిర్గుణులము, మాలో ఏ గుణాలు కూడా లేవు అని. తో బాబా హీ ఫిర్ ఏసా గుణవాన్ బనాతే హే. ఇప్పుడు తండ్రియే వచ్చి ఈ విధంగా గుణవంతులుగా తయారు చేస్తున్నారు. బాబా కేతా మేరా భీ పాఠ్ హే ఆకర్ ఫిర్ తుమ్కో వైస్లెస్ బనాతా హూ. బాబా అంటున్నారు డ్రామాలో నాకు పాత్ర ఉంది, నేను వచ్చాను మిమ్మల్ని నిర్వికారిగా తయారు చేస్తున్నాను. యహ్ జీవన్ బంధన్ ధామ్ రావణ రాజ్య. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏమంటారు జీవన బంధన ధామము అనగా రావణ రాజ్యము. ఏ తుమారీ బుద్ధి మే హే హమ్ పతిత్ సే పావన్ ఫిర్ పావన్ సే పతిత్ కేసే బంతే హే. బాబా అంటున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మనం ఎలా పతితం నుండి పావనంగా అవుతాం, మళ్ళా పావనం నుండి పతితంగా ఎలా తయారవుతామో అనేది. తుమ్ బచ్చే జాంతే హో కలియుగ్ హే అందియారా. బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా ఈ కలియుగం అంతా కూడా చీకటి అంటున్నారు బాబా. రావణ రాజ్యం యొక్క అంతం ఉంది, రామరాజ్యం యొక్క ఆది కూడా ఇప్పుడు జరగాల్సింది. ఇప్పుడైతే సంగమ యుగంలో ఉన్నాము, కల్పంలో సంగమ యుగంలో అయితే బాబా రావాల్సి ఉంటుంది. కానీ ప్రపంచంలో వాళ్ళకి ఇప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఏ విషయం అర్థమవుతుంది? ఇప్పుడు వాళ్ళకి కంటి ముందు కనిపిస్తుంది కదా ఇది వినాశన సమయము అని. మరియు స్థాపనార్థం భగవంతుడు కూడా ఎక్కడో గుప్త వేషంలో వచ్చే ఉంటారు అనే ఆలోచన బాబా అంటున్నారు అజ్ఞాని ఆత్మలకు కూడా పరిస్థితులు చూడటం వలన ఇప్పుడు అనిపిస్తుంది. ఆప్ గుప్త వేషమేతో తుమ్ ఆత్మాయే బీ హో. బాబా అంటున్నారు నేనేంటి మీరు కూడా గుప్తమైన వేషంలోనే ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా ఎంత ఉన్నత పురుషార్థం చేస్తున్నారు కానీ గుప్తంగా ఉన్నారు. ఆత్మ వేరు మరియు శరీరం వేరు. యహ మనుష్య చోలా గుప్త వేష హే. బాబా అంటారు చెప్పాలంటే ఆత్మ గుప్తంగా ఉంది ఈ శరీరం అనేటటువంటి తోలులో. బాబా అంటారు ఈ తోలు అనగా మనిషి యొక్క తోలులో ఆత్మ గుప్త వేషంలోనే ఉంది కదా, ఇది ఒక గుప్తమైన వేషం. ఏ విధంగా బాబా కూడా ఈ శరీరంలోనే వస్తారు కదా. బాబా కో భీ ఇస్మే ఆనా హే తుమ్హారే శరీర్ పర్ నామ్ పడతా ఉన్కో తో శరీర్ హే నహీ. బాబా అంటారు నేను కూడా ఏదో ఒక శరీరంలోకి రావాలి కదా. ఎలాగైతే మీకు శరీరాలకి పేర్లు ఉంటాయి కానీ నాకు శరీరమే లేదు. తుమ్ భీ ఆత్మాయే హో భీ ఆత్మా హే. ఎలాగైతే మీరు ఆత్మ ఉన్నారో నేను కూడా ఆత్మనే. ఆత్మాకా ఆత్మాకే సాథ్ అబ్ మోహ్ హువా హే. బాబా అంటున్నారు ఆత్మకు ఇప్పుడు వేరే ఆత్మతో మోహం ఏర్పడిపోయింది. గాతే భీ హే ఔర్ సంగ్ తోడ్ తుమ్ సంగ్ జోడేంగే. భక్తిలో పాడారు వేరే సాంగత్యాలన్నీ కూడా విడిచిపెట్టేస్తాము, నీతోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని. జైసే ఆప్ మోహజీత్ హో వైసే హమ్ భీ బనేంగే. భగవంతుడికి ప్రార్థన చేసేవారట ఏమని భక్తిలో, భగవంతుడు ఎలాగైతే మీరు మోహజీతులు కదా మీకు మోహం లేదు అలాగే నేను కూడా మోహజీత్ అవుతాను అని. బాబా బహుత్ మోహజీత్ హే కితనే ఢేర్ బచ్చే హే జో కామ్ చితా పర్ బెట్ జల్ గయే హే. బాబా అయితే చాలా మోహజీత్. బాబాకి అసలు దేనిపైన మోహమే ఉండదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి, అందరూ కూడా కామం అనేటటువంటి చితిపైన కాలిపోయారు నేను వచ్చేసరికి.
परमपिता परमात्मा आते ही है, पुरानी दुनिया का विनाश कराने फिर मोह कैसे होगा। అయినా సరే పరంపిత పరమాత్మ వచ్చేదే పాత ప్రపంచ వినాశనం చేయించటం కోసం. ఇక మోహం అనేది ఎలా ఉంటుంది? బాబా అంటారు వచ్చేదే వినాశనం చేయించటం కోసం, ఇంకా నాకెందుకు మోహం ఉంటుంది అంటున్నారు బాబా. పతితోంకో జబ్ వినాశ్ హో తబ్ తో శాంతి కా రాజ్ హో. ఎప్పుడైతే పతితుల యొక్క ఈ ప్రపంచం వినాశనం అవుతుందో అప్పుడే శాంతి రాజ్యం అనేది వస్తుంది కదా. ఇస్ సమయ సుఖ్ తో కోయి కో భీ హై నహీ. బాబా అంటారు ఈ సమయంలో సుఖం అనేది ఎవరికీ లేదు. సభీ తమో ప్రధాన్ దుఃఖీ బన్ గయే హై. బాబా అంటున్నారు అందరూ కూడా ఈ సమయంలో తమో ప్రధానీలు దుఃఖీలుగా అయిపోయారు. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా పతిత ప్రపంచం అయిపోయింది. శివ్ బాబా హీ ఆకర్ స్వర్గ కి స్థాపన కర్తే హై. ఈ సమయంలో శివ్ బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. శివ్ బాబా స్థాపించేటటువంటి ఆ ప్రపంచాన్ని శివాలయం అనే పేరుతో పిలుస్తారు. శివ్ బాబాని దేవతోంకి రాజధాని స్థాపనకి. శివ్ బాబా స్థాపించింది ఏంటి? దేవతల యొక్క రాజధాని. वह है चैतन्य शिवालय और वह है शिवालय जिसमें शिव का चित्र है, तो वो तो जड़ हो गया. బాబా అంటారు సత్యయుగం చైతన్యమైన శివాలయం, మరియు కలియుగంలో శివాలయాలు ఉంటాయి కదా. శివాలయం అంటే ఇప్పుడు ఏముంటుంది? జడమైనటువంటి విగ్రహాలన్నీ కూడా శివాలయంలో ఉంటాయి. బాబా అంటారు దాని పేరు కూడా చిత్రమో లేకపోతే విగ్రహమో ఏదో ఒకటి జడమైనది ఉంటుంది, దాన్ని కూడా శివాలయం అంటారు. కానీ వాస్తవానికి ఇప్పుడు మీకు అర్థమైంది సత్యయుగాన్ని సత్యమైనటువంటి శివాలయం అని చెప్తారు. అభి తుమ్ సమజ్ గయే హో కి లక్ష్మీ నారాయణ బరోబర్ స్వర్గ్ కే మాలిక్ థే. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని. పూజతే ఆ ఫిర్ పూజ్ బన్ రహే హే. బాబా అంటున్నారు పూజ్యులుగా ఉండేవారు, మళ్ళా ఇప్పుడు వారు పూజ్యులుగా తయారవుతున్నారు. तुमको अभी ज्ञान है, तुम लक्ष्मी नारायण के मंदिर में जाकर उनको मादा नहीं टेकेंगे. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది కనుక మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి అక్కడ తల వంచి నమస్కారాలు అవి చెయ్యరు కదా, ఎందుకంటే ఇప్పుడు మీకు జ్ఞానం అయితే ఉంది. तुम तो उनकी राजधानी में चैतन्य में जाते हो. బాబా అంటున్నారు మీరు ఇప్పుడు జడమైన మందిరానికి వెళ్ళి ఎందుకు తల వంచి నమస్కరిస్తారు? మీరైతే ఏకంగా ఇప్పుడు రాజధానిలోకి చైతన్యంగా ఎక్కడైతే లక్ష్మీనారాయణలు ఉంటారో అక్కడికే వెళ్ళబోతున్నారు కదా. జాన్తే హో హమ్ దేవతా థే అబ్ నహీ హే. ఇప్పుడు మీకు ఇది కూడా తెలిసింది మనమే దేవతలుగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడైతే మనం ఆ విధంగా లేము అని. जो फास्ट होकर गए हैं उनके चित्र बनते हैं. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో బాబా అంటున్నారు వారి యొక్క చిత్రాలే పెట్టుకుంటారు కదా. లక్ష్మీనారాయణకి మందిర్ సబ్సే జాస్తి బిర్లా బనాతే హే. బాబా అంటారు లక్ష్మీనారాయణ మందిరాలు అందరికన్నా ఎక్కువ ఎవరు తయారు చేస్తారు? బిర్లా వాళ్ళు తయారు చేస్తారు. బిర్లా మందిరాలు ఉంటాయి కదా, తో ఉన్కో భీ సర్వీస్ కర్నీ చాహియే. బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ మందిరాలు బిర్లా కట్టారు కదా, బాబా అంటున్నారు తప్పనిసరిగా మీరు బిర్లాకి వెళ్ళి సర్వీస్ చేయండి, ఆ కుటుంబానికి చేయండి సర్వీస్ అంటున్నారు బాబా. तुम जो ये लक्ष्मी नारायण के मंदिर बनाते हो हम आपके इन्हों की 84 जन्मों की कहानी सुनाते हैं. బాబా అంటున్నారు బిర్లా దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పండి, మీరు లక్ష్మీనారాయణ మందిరాలు ఇన్ని కట్టిస్తున్నారు కదా, మేము మీకు 84 జన్మల యొక్క వారి యొక్క కథనంతటిని కూడా వినిపిస్తాము అని. యుక్తిసే సౌగాత్ దేని చెయ్యి. యుక్తిగా లక్ష్మీనారాయణ యొక్క చిత్రం బాబా అంటారు ఆ ఫోటోని మీరు బహుమతిగా కూడా ఇవ్వండి. బాబా సర్వీస్కి యుక్తియాతో బహుత్ బతాతే హే. బాబా అంటున్నారు సేవ కోసమైతే ఎన్నో యుక్తులు నేను మీకు తెలియచేస్తూనే ఉన్నాను. माताएं जाकर बोले आप उनके मंदिर तो बनाते परंतु उनकी जीवन कहानी को नहीं जानती है. బాబా అంటున్నారు బిర్లా వాళ్ళకి చెప్పండి మాతలు వెళ్ళండి, మీరు వీరి మందిరాలు అయితే కడుతున్నారు కానీ వీరి జీవిత కథ ఏమీ మీకు తెలియదు కదా అని మాతలు కూడా వెళ్ళి సర్వీస్ చేయొచ్చు. హమ్ జాన్తే హే और समझा भी सकते हैं. మాకు తెలుసు మేము మీకు కూడా అర్థం చేయిస్తాము అని చెప్పండి. समझाने वाले बड़ी रसीली चाहिए. బాబా అంటారు చాలా చక్కగా రమణీకంగా యుక్తిగా చెప్పేవాళ్ళు కావాలి. తో బాబీ బేట్ సంజాతే హేనా, బాబా ఎలాగైతే కూర్చోబెట్టి అర్థం చేయిస్తారు కదా అలా. బాబాకి అయితే అగర్ చుట్టి నెహి మిలీ హే తో ఘర్ బేట్ యాద్ కరో. బాబా అంటారు సేవ చేయడానికి బయటకు వెళ్ళడానికి సెలవులు దొరకకపోయాయి అనుకోండి ఆఫీస్లో, పోనీ బాబా అంటారు ఖాళీ ఉన్నప్పుడైనా ఇంట్లో కూర్చొని యోగమైనా చేయండి.
ఏ తో జాంతే హమ్ శివ్ బాబా కి సంతాన్ హే, జ్ఞానం అయితే తెలుసు కదా మనం శివ్ బాబా యొక్క సంతానమని. తో మురళీతో మిలీ జాతీ హే, మురళి అయితే ఎక్కడున్నా సరే ఎవరికైనా మురళి అయితే అందేస్తుంది కదా. మురళి ఇప్పుడు అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉంది. ऐसे नहीं कि यहाँ आने से याद की यात्रा अच्छी होगी, घर में बैठने से याद की यात्रा कम हो जाएगी. బాబా అంటున్నారు ఇలా అనకూడదు. మధుబన్ వస్తే యోగ యాత్ర చాలా బాగుంటుంది, లేదా సెంటర్కి వస్తే యోగం చాలా బాగా పడుతుంది, ఇంట్లో కూర్చుంటే యోగం తగ్గిపోతుంది, సరిగ్గా కుదరదు, ఇలా అనకూడదు. బాధలు ఆతే హీ రిఫ్రెష్ హోనే. బాబా ఈ విషయాన్ని మధుబన్ గురించి కూడా చెప్తున్నారు. మీరు మధుబన్ రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు కదా, రిఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. బాబా అంటారు మేఘంగా మారడానికి వస్తారు, వెళ్ళి వర్షించాలి కదా. తుంబి ఆతే రిఫ్రెష్ హోనే. బాబా అంటారు మీరు మధుబన్ వచ్చేది దేనికి, రిఫ్రెష్ అవ్వడం కోసం. బాబా దగ్గరికి సమ్ముఖంగా వెళ్ళి కూర్చుంటే కొన్ని రోజులు, ఒక 5 రోజుల్లో రిఫ్రెష్ అయిపోతారు కదా, అందుకే మధుబన్ వెళ్తారు. ఆత్మకు జ్ఞాన్ హే సమ్ముఖ్ సున్నేసే అచ్చా లగ్తా హే. ఆత్మకు మొత్తము జ్ఞానం అంతా ఉంది, ఎదురుగా కూర్చొని వినడం ద్వారా ఆత్మకు చాలా మంచిగా అనిపిస్తుంది. बात तो वही देखते हो शिव बाबा कैसे बैठ बच्चों को समझाते हैं. బాబా అంటారు విషయం అయితే అదే కదా, చూస్తూ ఉంటారు శివ్ బాబా ఎలా కూర్చొని పిల్లలకు సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు అనేది. మధుబన్ వెళ్ళేసరికి బాబా అంటున్నారు బచ్చే తుమ్ మేరే హో. ఈ మాట వినేసరికి ఎదురుగా కూర్చొని ఎంత ఆనందం అనిపిస్తుంది. పిల్లలు మీరు నావారు అనే ఈ మాట చాలా నశాని ఎక్కిస్తుంది. తుమ్నే 84 జన్మోं का पाठ बजाया है. బాబా అంటున్నారు మీరే 84 జన్మల పాత్రను వేశారు. తుమ్ జనన్ మరణమే ఆతే మై నహీ ఆతా, మై పునర్జన్మ నహీ లేతా హూ. బాబా అంటున్నారు మీరైతే జనన మరణాల్లోకి వస్తారు, కానీ నేనైతే పునర్జన్మలు తీసుకోను అంటున్నారు బాబా. నేనైతే రాను పునర్జన్మల్లోకి. బాబా అంటారు అందుకనే అలాగని చెప్పేసి అజన్మాభి నహీ హూ, నేను అజన్మను కూడా కాను, నేను జనన మరణాల్లోకి రాను, పునర్జన్మలు తీసుకోను, అలాగని నన్ను అజన్మ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను వస్తాను అంటున్నారు బాబా. నేను వృద్ధ తనువులో ప్రవేశం చేస్తాను కనుక నన్ను అజన్మ అని అనడానికి కూడా లేదు. తుమ్ ఆత్మ చోటే బచ్చేకి శరీరమే ప్రవేశ కర్తీ హో. కాకపోతే బాబా అంటారు మీకు నాకు తేడా ఏంటంటే మీరు శరీరం అనగా బాల్య స్థితిలో ఉన్నప్పుడు ప్రవేశిస్తారు, కానీ నేను డైరెక్ట్ పరంధామం నుండి వస్తాను క్రింద పాత్ర వేయటం కోసం. అయితే బాబా అంటారు నేను వికారీ గర్భంలోకి అయితే ప్రవేశించాను. మీ వికారీకే గర్భమే నహీ ఆతా ముझे कहते हो त्वमेव माता च पिता त्वमेव बंधु च सखा स्वामी सर्वमय देवदेव. బాబా అంటారు నేను వికారీల గర్భంలోకి కూడా వెళ్ళను. బాబా అంటారు నన్నైతే మీరు అంటారు త్వమేవ మాతా చ పిత, మీరే మాకు తల్లి తండ్రి అని. మేరే కోయి మా బాప్ హో నా సకే. బాబా అంటారు నేను అందరికీ తల్లి తండ్రిని, కానీ నాకైతే ఎవరు తల్లి తండ్రి లేరు అంటున్నారు బాబా. మై సిర్ఫ్ శరీర్ కా ఆధార్ లే పాట బజాతా హూ. కేవలం నేను మీకోసమే శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్రని అభినయం చేస్తాను. తుమ్ ముझे బులాతే హో దుఃఖ్ హర్కర్ సుఖ్ దేనే కే లియే. బాబా అంటారు మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారు, దేనికోసం పిలుస్తారు, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వటం కోసం మీరు నన్ను పిలుస్తూ ఉంటారు. అబ్ సమ్ముఖ్ ఆయా హూ. కాబట్టి బాబా అంటారు బచ్చే మీరు పిలిచారు, నేను ఇప్పుడు మీ ఎదురుగా వచ్చాను. బాబా అంటున్నారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను. బాబా అంటున్నారు ఆత్మోసే బాత్ కర్ రహే. బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు. యహాతో సబ్ బ్రాహ్మణ్ హీ హే. ఇక్కడ కూర్చొని వినేది అందరూ కూడా బ్రాహ్మణులే వింటారు కదా, మురళి ఎవరు వింటారు, ఇక్కడ కూర్చొని బ్రాహ్మణులే వింటారు. తుమ్ బాహర్ జాతే హో తో హంస్ ఔర్ బగలే హో జాతే, యహా తుమ్కో సంగ్ హీ బ్రాహ్మణోं का है. బాబా అంటారు అదే మీరు బయటికి వెళ్ళారనుకోండి హంసల నుండి కొంగల మధ్యలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మీరేమో హంసలు, బయట వాళ్ళేమో కొంగల్లా ఉంటారు. అందుకే మధుబన్ రావాలని తప్పిస్తూ ఉంటారు, ఎందుకంటే మధుబన్లో అంత బ్రాహ్మణుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. ఆపస్మే జ్ఞాన్కి చిట్ చాట్ హీ కరేంగే. బ్రాహ్మణులు కలిశారనుకోండి చక్కగా జ్ఞానం యొక్క చిట్ చాటే జరుగుతుంది, అంటే జ్ఞానం ఇచ్చి పుచ్చుకోవడమే జరుగుతుంది, కానీ వేరే విషయాలైతే ఉండవు కదా. తో హమ్ అప్నీ రాజధాని స్థాపన కర్ రహే హే. అందుకే బాబా అంటారు సమ్ముఖంగా రావాలని, మధుబన్ రావాలని కోరుకుంటూ ఉంటారు కదా. బాబా అంటారు ఇప్పుడు మీరు మీ యొక్క రాజధానినే తయారీ చేసుకుంటున్నారు. బాబా ఆయా హువా హే ఏక్ దో కో ఏ యుక్తి
బాబా కో యాద్ కర్నే కి బతాతే రహో. బాబా వచ్చేస్తున్నారు. ఈ విధంగా ఒకరికొకరు యుక్తి చెప్పుకోండి. తండ్రిని స్మృతి చేసేటటువంటి యుక్తి ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉండాలి. భోజన్ పర్ భీ ఏక్ దో కో ఇషారా దేతే రహో కి బాబా కో యాద్ కరో. ఈరోజు బాబా ముఖ్యమైనటువంటి ఒక ధారణని నేర్పిస్తున్నారు. భోజనం చేసే సమయంలో ఒకరికి ఒకరు ప్రేరణ ఇచ్చుకోవాలి. భోజనం తండ్రి స్మృతిలోనే చేయాలి. బహుత్ బడా సంఘటన హేనా. బాబా అంటున్నారు మధుబన్లోని కూడా చాలా పెద్ద సంఘటన కదా. వహాతో వికారీ సాత్ మే రేతే తో ఉన్కి కషిష్ హోతీ హే. బాబా అంటున్నారు చాలా పెద్ద సంఘటన ఉంటుంది. అదే మీరు లౌకికంలో ఉన్నారనుకోండి, వికారీల యొక్క సాంగత్యంలో ఉంటారు. బాబా అంటారు తో ఉన్కి కషిష్ హోతీ హే. వికారీల యొక్క సాత్లో ఉండేటప్పుడు వారి యొక్క ఆకర్షణ కూడా ఉంటుంది. యహాతో కిస్కి కషిష్ నెహి హోతీ హే. అదే బాబా అంటారు మధుబన్లో అనుకోండి, ఎవరో ఆకర్షించరు, ఏ విషయాలు ఆకర్షించవు. వారియర్స్కే సాత్ రేతే తుమ్హారా కుటుంబ్ యహే. బాబా అంటారు ఎలాగైతే చూడండి, యుద్ధ సైనికులతోనే కలిసి ఉంటారు కదా. ఆర్మీ వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళతోనే కలిసి ఉంటారు. అలాగే బాబా అంటారు బ్రాహ్మణులతోనే కలిసి ఉండగలరు. ఎందుకంటే మీరంతా ఒక కుటుంబం కదా. బుద్ధి మే హీ రేతా జో కోయి మిలే ఉన్కో బాబా కా పరిచయ దే. అదే బాబా అంటారు బుద్ధిలో అయితే మీకు ఎప్పుడు ఒక విషయం ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కలిశారనుకోండి, వాళ్ళకి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి, బాబా పరిచయాన్ని ఎలా ఇవ్వాలి, భగవంతుని ఈ విధంగా గుర్తు చేయండి, ఈ విధంగా నేర్పించేటటువంటి యుక్తి కూడా ఇస్తూ ఉంటాం. ఇద్దరు తండ్రులు కదా. లౌకిక్ బాప్ హోతే బి భగవాన్ కో యాద్ కర్తే హోనా. బాబా అంటారు లౌకికం వాళ్ళకి మీరు ఎలా జ్ఞానం ఇస్తారు, ఇలాగే ఇవ్వాలి కదా. లౌకిక తండ్రి ఉండగా కూడా మనం భగవంతుని తండ్రి అని గుర్తు చేస్తాము. ఎందుకంటే మనకి భగవంతుడు ఆత్మలకి తండ్రి ఉన్నారు. లౌకిక్ ఫాదర్ అంటే శరీరానికి ఫాదర్ ఉన్నారు. లౌకిక్ ఫాదర్ని గాడ్ ఫాదర్ అని ఎవరు కూడా చెప్పరు కదా. లౌకిక్ తండ్రి ఉన్నారు అంటే వారు శరీరానికి తండ్రి కానీ భగవంతుడు అని అయితే చెప్పం కదా. యహే పార్లౌకిక్ బాప్ జరూర్ గాడ్ ఫాదర్ సే వర్సా మిల్తా హోగా. కాబట్టి వీరు మనకి పారలౌకిక తండ్రి, వీరి నుండి మనకు అనంతమైనటువంటి వారసత్వం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. అందుకే వారిని మనం మర్చిపోం. ఏ ఆపద వచ్చినా వారినే గుర్తు చేస్తూ ఉంటాం. ఏసే ఏసే భూ భూ కర్తే రహో. బాబా అంటారు ఈ విధంగా జ్ఞానం యొక్క ధ్వని ఎలాగైతే బాబా అంటారు చెవులోని భూ భూ అంటూ జ్ఞానధ్వని చేయండి. మీరు బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణుల సందేశం ఇవ్వకుండా ఉండకూడదు. సన్యాసి బి భూ భూ కర్తే హేనా. ఎలాగైతే బాబా అంటారు సన్యాసులు కూడా భూ భూ అంటూ ఏదో ఒక మంత్రాన్ని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. తో ఇస్ దునియా కా సుఖ్ కాక్ విష్టాకే సమాన్ కితనా దుఃఖ్ హే. బాబా అంటారు మీరు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి. ఏంటంటే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా సముద్రంలో కాకిరెట్టతో సమానం. సముద్రం ఎంత పెద్దది ఉంటుంది, అందులో కాకిరెట్ట ఎంత చిన్నది ఉంటుంది కదా. అలాగే బాబా అంటారు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా సముద్రంలో కాకిరెట్టంత. అంటే బాబా అంటారు చాలా అల్పకాలికమైనవి. బాబా అంటారు ఇక్కడ సుఖం ఎంత, ఇక్కడ ఉన్న దుఃఖం ఎంత. ఓ తోహటయోగి నివృత్తి మార్గవాలి. అయితే బాబా అంటారు వాళ్ళు ఈ విధంగా చెప్పేసి ఏకంగా నివృత్తి మార్గానికి వెళ్ళిపోయారు. అంటే హఠయోగులుగా అయిపోయారు. వాళ్ళు అంటారు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ చాలా అల్పమైనవి, అందుకే వాళ్ళు హఠయోగులుగా నివృత్తి మార్గం వాళ్ళగా అయిపోయారు. అయితే బాబా అంటారు వారి యొక్క ధర్మం వేరు. తుమ్ జాన్తే హో సత్యుగ్ మే హమ్ కితనీ సుఖీ పవిత్రైతే. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, సతయుగంలో మనం ఎంత సుఖంగా ఉండేవాళ్ళం, ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళం. భారతదేశం పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గంగా ఉండేది. దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. బాబా అంటున్నారు ఎవరైతే పవిత్రంగా ఉండేవారో వాళ్ళే పతితంగా అయిపోయారు. పిలుస్తూ ఉంటారు కదా, హే పతిత పావన రండి. మరియు ఇంకా ఏమంటారు, హే పతిత పావన రండి అన్నంత వరకు ఉంది, బాగానే ఉంది. తర్వాత ఏమంటారు, పరమాత్మ సర్వవ్యాపి అంటారు. బాబా అంటారు హమ్ జాకర్ జ్యోతి జ్యోతి మే సమాయింగే. భక్తిలో ఇక్కడి నుంచి పక్కదారి పట్టేస్తారు. ఏమంటారు, పరమాత్మ సర్వవ్యాపి అంటారు. లేదంటే మేము వెళ్ళి ఆ పరం జ్యోతిలో ఆత్మజ్యోతి మేము కలిసిపోతామని అంటారు. అంటే బాబా అంటారు వాళ్ళు పునర్జన్మల్ని కూడా అంగీకరించారు. అనేక మతాంతరాలు ఉన్నాయి.
సాధు సన్యాసులు కూడా జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది, పరంజ్యోతిలో ఆత్మజ్యోతి అంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు పునర్జన్మను కూడా ఖండిస్తున్నట్టే. ఇలా బాబా అంటారు భక్తిలో అనేక మతాలు అనగా అనేక సలహాలు ఉన్నాయి. ప్రతిదిన్ వృద్ధి హోతీ రెత్తి హే. బాబా అంటారు రోజు రోజుకి ఇంకా ఈ మతాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏ భీ బతానా హే కి సన్యాసియోం కి వృద్ధి కేసే హోతీ హే. బాబా అంటారు సాధు సన్యాసులు కూడా ఎలా పెరిగిపోయారు అన్నది కూడా మీరు ఇది కూడా చెప్పాల్సి ఉంటుంది. బాబా అంటారు नागों की भी वृद्धि होती, जिसका जो धर्म है उसमें ही रहने से फिर अंतमति सोगति हो जाती है. బాబా అంటారు ఎలాగైతే దిగంబర యోగులు ఉంటారు, అనేక రకాలైనటువంటి సంఘటనలు మఠాలు అన్నీ ఉంటాయి, అయితే అవన్నీ పెరుగుతూనే ఉంటాయి. బాబా అంటారు ఏ ధర్మంలో వాళ్ళు ఆ ధర్మంలోనే ఉంటూ ఆఖరికి అంతమతి అంటే చివరిలో వాళ్ళ మతిలో కూడా ఆ ధర్మానికి సంబంధించిన విషయాలే ఉండిపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు అదే గతిని మళ్ళా పొందుతారు అంటున్నారు బాబా. అంతమతి సుగతి, వారి చివరి క్షణంలో మతిలో ఏదైతే పెట్టుకొని చనిపోతారో మళ్ళీ అదే గతిని వాళ్ళు ప్రాప్తి చేసుకుంటారు. జిస్కా జో జాస్తి అభ్యాస్ కర్తే వैसे कोई शास्त्र आदि पढ़ते तो अंतमति सोगति फिर छोटे पन में ही शास्त्र कंठ हो जाता. బాబా అంటారు ఎవరు ఏ విషయాన్ని ఎక్కువగా అభ్యాసం చేస్తూ ఉంటారు, ఎలాగైతే కొందరు శాస్త్రాలు అవి చదువుతూ ఉంటారు, వారికి అంతమతి అంతిమలో అదే విషయం మతిలో ఆ శాస్త్రాలు ఆ జ్ఞానం ఉండిపోతుంది. దాంతో వాళ్ళు వెళ్ళి అదే గతిని పొందుతారు. అంటే మరలా వాళ్ళు ఎక్కడైనా జన్మ తీసుకుని వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గర నుండి బాల్యం నుండి కూడా శాస్త్రాలన్నీ కూడా కంఠస్థం పెట్టేస్తూ ఉంటారు. బాబా అంటారు పునర్జన్మ ఏదైతే ముందు జన్మ తాలూకా ఆ ప్రభావం వాళ్ళకి మళ్ళా నెక్స్ట్ జన్మలో కూడా వెంటనే చూపిస్తూ ఉంటుంది. అభి బాబా कहते मैं फलाना हूँ यह हूँ ये सब देहाभिमान की बातें छोड़ दो. అందుకే ఇప్పుడు బాబా అంటున్నారు బచ్చే నేను ఫలానా, నేను ఇది, నేను అది అని దేహాభిమానం యొక్క విషయాలు వదలండి. अपने को अशरीरी आत्मा समझो और बाबा को याद करो. ముఖ్యమైన విషయం మిమ్మల్ని మీరు అశరీరీ ఆత్మగా అర్థం చేసుకోవాలి మరియు తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఈ శరీర్కో దేఖ్తే హుయే భీ నహీ దేఖో. ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడకండి. దేహ సహిత్ దేహకే జో సంబంధ ఆది హే సబ్కో చోడ్ దో. ఈ శరీరంతో సహా శరీరం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో బాబా అంటున్నారు వీటన్నిటినీ కూడా వదలండి బుద్ధి ద్వారా. అపనేకో ఆత్మ నిశ్చయకరు. మీకు మీరు ఆత్మను నేను అని నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం చేసుకొని పరమాత్మ తండ్రిని గుర్తు చేయాలి. కానీ బాబా అంటున్నారు ఇది చిన్న విషయం మాత్రం కాదు. ఇస్మే టైం బహుత్ లగ్తా హై. అభ్యాసం చేసినా కూడా ఈ స్థితి రావడానికి చాలా టైం పడుతుంది. మాయా యాద్ కర్నే నహీ దేతి హే. మాయ ఇదొకటి గుర్తు చేసుకొనివ్వదు కదా, ఈ విషయాల యొక్క స్మృతిలో ఉండనివ్వదు. నహీతో వానప్రస్థికిలే బహు సహజ్ హే. లేదంటే బాబా అంటారు ఎవరైతే వానప్రస్థీలు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వాళ్ళకి చాలా సులువు, కానీ చేయనివ్వదు కదా, మాయ మరపింప చేసేస్తుంది కదా, అందుకే వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు. ఈ శరీర్కో దేఖ్తే హుయే భీ నహీ దేఖో. బాబా అంటారు ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడొద్దు. ఏ విధంగా ఆత్మ నిశ్చయం చేసుకోండి. బాబా స్వయంగా చెప్తున్నారు ఇప్పుడు చిన్న పెద్ద అందరికీ వృద్ధాప్యమే. ఇలా అనుకోవద్దు మేము చిన్నవాళ్ళమని. అందరికీ కూడా యావత్ ప్రపంచానికే వానప్రస్థావ అవస్థ వచ్చేసింది. ఏక్ తరఫ్ వినాశ్ భీ హోతా రహేగా, దూసరే తరఫ్ జన్మ భీ లేతే రహేంగే. ఒకవైపు ఈ ప్రపంచం వినాశనం జరుగుతుంది, రెండో వైపు జన్మలు కూడా తీసుకుంటున్నారు. పునర్జన్మ లేనా హోగా తో ఆ జాయేంగే. పునర్జన్మ తీసుకోవలసిన రుణం ఉంటే వాళ్ళు పునర్జన్మలు కూడా తీసుకుంటారు. బచ్చే భీ పౌదా హోంగే. పిల్లలుగా జన్మిస్తూ ఉంటారు మరణించిన వాళ్ళందరూ. ఫిర్ వినాశ్ భీ హో జాయేగా. తర్వాత బాబా అంటారు టైం అయిపోతే వినాశనంలో బాల్యావస్థలోనే వినాశనం అయిపోతారు. ఏ తో తుమ్ జాన్తే కోయి గర్భ మే హోంగే కోయి కహా సబ్ ఖతం హో జాయేంగే. ఇంకా చివరి సమయం వచ్చిందనుకోండి, మీకు తెలుసు గర్భంలో ఉన్నవాళ్ళు మరణిస్తారు, ఎక్కడ ఉన్నవాళ్ళు మరణిస్తారు, అందరూ ఖతం అయిపోతారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంత సమాప్తి సమయం వస్తే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సమాప్తి అవ్వక తప్పదు. సబ్ అప్నా హిసాబ్ చుక్తూ కర్ వాపి జాయింగే. ఎవరికి ఎక్కడ ఎంతవరకు లెక్కాచారం ఉందో గర్భం వరకు అయితే లేదా నెక్స్ట్ జన్మ తీసుకుని బాల్యం చూడాల్సి ఉంటే లెక్కాచారం రుణఖాతా ఎంత ఉంటే అంతవరకు ఉంటారు.
రుణం తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతారు. హిసాబ్ కితాబ్ రహా హువా హోగా తో అచ్చి రీతి సజాయి కానీ పడేంగి. కానీ ఎక్కువగా ఖాతాలు ఉండిపోయి అనుకోండి, లెక్కలు పద్దులు చాలా ఎక్కువ ఉంటే మాత్రం చాలా ఎక్కువే శిక్షలు కూడా తినాల్సి ఉంటుంది. ఫిర్ ఓబీ హల్కా హో జాయేగా. శిక్షలన్నీ తినేస్తే ఆత్మ తేలికైపోతుంది. ऐसे नहीं कि योग में भी रहो और पाप भी करते रहो. బాబా అంటున్నారు ఇలాగా మాత్రం చేయకూడదు. బాబా అన్నారు కదా యోగం చేస్తూ ఉంటే పాపాలు పోతాయని. ఒకవైపు యోగం చేసి పాపాలు భస్మం చేసుకుంటూ ఉండడం, రెండో వైపు ఏదో ఒకటి కొత్త పాపం చేయడం, ఇలా ఉండకూడదు. कई बच्चे एक तरह चार्ट भी लिखते रहते और फिर कहते माया ने मुंह काला कर दिया. చాలామంది పిల్లలు ఇలా చేస్తూ ఉంటారట. ఏంటంటే ఒకవైపు చార్ట్ రాస్తూ ఉంటారు, ఇంత పురుషార్థం చేస్తాం, ఇంత యోగం చేస్తాం, ఇదంతా. రెండో వైపు రాస్తారంట బాబా ఈరోజు మాయ నాకు నల్ల ముఖం చేసేసే పని చేయించింది నా చేత అని. ముఖం అంతా నల్లగా అయిపోయింది, అలాంటి పని చేయించింది మాయ నా చేత. మాయానే హరా దియాతో కచ్చా కహింగేనా. బాబా అంటారు ఈ విధంగా మాయ చేతిలో ఓడిపోయిన వాళ్ళని కచ్చా అని అంటారు, పక్కా అని అంటారు. కచ్చా అంటే ఏ విధంగా పరిపక్వం కానివారు అని అంటారు. तो बाबा समझाते हैं कि तुम ऐसे समझो कि हम थोड़े दिन यहाँ फिर चले जाएंगे. అందుకే బాబా ఒక యుక్తిని అర్థం చేస్తున్నారు. బచ్చే మీరు ఇలా అనుకోండి, మనకి కొన్ని రోజులే ఉన్నాయి ఇంకెక్కడ, తర్వాత మనం వెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నట్టున్నారు బాబా. కొన్ని రోజులే ఇక్కడ మనం ఉంటాం, మనం వెళ్ళిపోవాలి అనే విషయం గుర్తుపెట్టుకుంటున్నారు బాబా. ఇన్ సబ్కా వినాశ్ హో రహా హే. మొత్తం కళ్ళ ముందున్నవన్నీ వినాశనం అయిపోతాయి. అవుతూ ఉన్నాయి కదా, మిగతావి కూడా అవుతాయి. బాబా గీతే ముझे యాద్ కరో తో వికర్ వినాశ్ హోంగే అపనా చాట్ దేఖ్తే రహో. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీ చార్ట్ కూడా చూసుకోండి అంటున్నారు బాబా. నేను ఎంతమందికి దారి చెప్పాను మరియు పురుషార్థం ఎంతమంది చేత చేయించాను. తన్ మన్ ధన్ సే రూహానీ సేవా మే మదద్గార్ బన్నా పడే. తనువు మనస్సు ధనంతో ఆత్మిక సేవలో సహయోగిగా అవ్వాలి. कहते मन को अमन नहीं कर सकते. చాలామంది ఏమంటారంటే మనస్సుని మేము కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నామని అంటారు. మా మనస్సు అనేది మా యొక్క కంట్రోల్లోకి రాదు, కంట్రోల్ చేయలేము మనస్సుని అని అంటారు. కానీ బాబా అంటారు ఆత్మతో హై హీ శాంత్, హమ్ ఆత్మ అప్నే పరంధామ్ మే జాకర్ బైఠేంగే. బాబా అంటున్నారు ఆత్మయే శాంత స్వరూపం. మనం ఆత్మ మన ధామంలోకి వెళ్ళి కూర్చుంటాం, మనం మన పరంధామంలోకి వెళ్ళి అక్కడే శాంతి స్థితిలో ఉండిపోతాం. कोई दुनिया का संकल्प नहीं आएगा. ఇక ఈ ప్రాపంచిక సంకల్పాలు ఏమీ రావు. ऐसे नहीं कि आंखें बंद कर अनकॉन्शियस होना, ऐसे बहुत सीखते भी है. కొందరు హఠయోగాలు నేర్చుకుంటారు. ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చొని అన్కాన్షియస్ అయిపోతారు, స్పృహ లేనట్టుగా కళ్ళు మూసుకొని స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు బలవంతంగా. ఇలా కూడా హఠయోగాలు కూడా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. కొందరైతే 10-15 రోజులు కూడా అన్కాన్షియస్ స్థితిలో ఉండిపోతూ ఉంటారు. అంటే అసలు ఈ శరీరం యొక్క స్పృహే లేకుండా 10-15 రోజులు కూడా అలా ఆసనంలో ఉండిపోతూ ఉంటారు. భక్తిలో ఇలాంటి హఠయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ అభ్యాస్ కర్తే హే ఫిర్ ఇతనే సమయ బాద్ జాగ్ జాయింగే. బాబా అంటారు అభ్యాసం చేస్తారు, మేము ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్పృహలోకి వస్తాము అని చెప్పేసి అన్ని రోజులు కూడా అలా సమాధిలో ఉండిపోతూ ఉండేవాళ్ళు ఉంటారు. तो जैसे टाइम बाम्स होता है उनका भी टाइम होता है इतने घंटे बाद फटेंगे. ఎలాగైతే టైం బాంబ్స్ ఉంటాయి కదా, ఇన్ని గంటల్లో ఇన్ని నిమిషాల్లో ఆ టైం బాంబ్ పేలిపోతుంది అని, అది సమయం పెడతారు, ఆ సమయానికి అది పేలిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా మేము 10 రోజులు 15 రోజులు ఇలా అన్కాన్షియస్లో ఉంటామంటారు, అన్ని రోజులు ఉంటారు, తర్వాత బయటకు వస్తూ ఉంటారు. తుమ్ బచ్చోం కో పతా హే హమ్ యోగ్ లగా రహే. కానీ బాబా అంటున్నారు అవన్నీ హఠయోగాలే కదా. కానీ పిల్లలు ఇప్పుడు మీరు యోగం చేస్తున్నారు. जब तमो प्रधान खिचड़ा निकलेगा हम सतो प्रधान बन जाएंगे तो फिर इस शरीर को छोड़ देंगे. బాబా అంటున్నారు ఎప్పుడైతే తమో ప్రధానత అనే చెత్త అంతా మీలోంచి పోతుందో, ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా మారిపోతారో అప్పుడు ఈ శరీరం అనే దాన్ని మీరు వదిలేస్తారు. హమ్ అభి యోగ్ కి యాత్ర పర్ హే. ఇప్పుడు మీరు ఆ యాత్రలోనే ఉన్నారు. దీన్నే యోగ యాత్ర అని అంటారు. टाइम मिला हुआ है फिर ये शरीर छोड़ना ही है फिर सब खत्म हो जाएगा. బాబా అంటారు మీకు ఇంకా కొంచెం టైం లభించింది, ఆ టైం అయిపోతే ఈ శరీరాన్ని వదలాలి,
తర్వాత ఈ ప్రపంచం కూడా అంతా ఖతం అయిపోవాలి. టైం నుందా హువా హై, ప్రతి దానికి టైం ఫిక్స్ అయి ఉంది. మనం ఎప్పుడు శరీరం వదలాలి, చివర్లో మొత్తం అంతా ఎప్పుడు సమాప్తి అవ్వాలి, లాస్ట్లో దోమల గుంపుల్లాగా ఎలాగ అందరూ శరీరాలు వదిలి పైకి వెళ్తారో ఇదంతా ఫిక్స్ అయి ఉంది ఆల్రెడీ అంటున్నారు బాబా. టైంతో సహా ఫిక్స్ అయి ఉంది. చివర్లో దోమల్లాగా శరీరాలు వదులుకుని ఆత్మలన్నీ పైకి వెళ్ళిపోతాయి. బాబా అంటున్నారు టైం ఫిక్స్ చేయబడి ఉంది ఈ దృశ్యాలకు కూడా. వినాశ్ హోగా, తుమ్ కర్మాతీత అవస్థకు పాయింగే, ఫిర్ వినాశ్ షురూ హో జాయేగా. వినాశనం మొదలవుతుంది, మీరు కర్మాతీత స్థితిని పొందేస్తారు, తర్వాత మొత్తం వినాశనం అంతా కూడా అయిపోతుంది. బాబా అంటారు మీరు కర్మాతీత స్థితిని పొందేశారు అంటే మొత్తం వినాశనం మొదలైపోతుంది. వినాశనం చిన్న సీన్ కాదు, చాలా బడా భారీ సీన్. బాబా అంటారు చాలా పెద్ద సీన్లు చూడాల్సి ఉంది మీరు. ఈ డ్రామా మే భారీ నూంద్ హే, ఈ నాటకంలో చాలా భారీ సీన్లు ఫిక్స్ అయి ఉన్నాయి. అంటే చాలా భీకరమైన భయంకర దృశ్యాలు డ్రామాలో ఉన్నాయి అంటున్నారు బాబా. తుమ్ జాంతే హమారీ అవస్థ ఎకరస్ రహేగి, మీకు తెలుసు కదా ఆ టైంలో మరి మీ స్థితి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు బాబా. మీకు తెలుసు కదా మీరు కర్మాతీత స్థితికి వెళ్ళిపోతే మీకు ఆ భయంకర సమయంలో కూడా మీ స్థితి ఏకరసంగా ఉంటుంది. బాబా అంటారు ఎవరైతే కర్మాతీత స్థితిని పొందారో వాళ్ళు ఖుషీలో ఉంటారు. ఆ భయంకరమైనటువంటి సీన్ల మధ్య కూడా సంతోషంలో హర్షితంగా ఉంటారట. ఏ దునియాతో కలాస్ హోనా హీ హే, ఎందుకంటే వాళ్ళకి ముందే అర్థమైపోయింది ఇది ఎలాగో ఈ ప్రపంచం అంతా కూడా ఎలాగైనా ఇంకా వినాశనం అవ్వాల్సిందే. జాంతే హే కల్పకల్ సంగమయుగ్ హోతా, ఎందుకంటే ముందే బాబా అన్నీ తెలియచెప్పేశారు. తెలుసు కల్పకల్పం సంగమయుగం వస్తుంది, సంగమయుగం వచ్చిందంటే వినాశనం వచ్చింది అని బాబా ముందే బాగా చెప్పి ఉన్నారు కాబట్టి అర్థమైపోయి ఉంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటున్నారు బాబా. సిర్ బాంబ్స్నే ఈ నేచురల్ కలెమిటీస్ బి మదద్ కర్తీ హే. బాబా అంటున్నారు ఏమనుకుంటున్నారు వినాశనం అంటే ఓన్లీ బాంబులు పడిపోతాయి అనుకుంటున్నారా? అదొక్కటే కాదు, ప్రకృతి వైపరీత్యాలే ఎక్కువగా సహకరిస్తాయి. తో బచ్చోంకే బుద్ధి మే రహనా చెయ్యే, పిల్లలు ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. అభి హమ్కో జానా హే, ఇప్పుడు మనం వెళ్ళాలి. జితనా బాబా కో యాద్ కరెంగే తో వికర్ వినాశ్ హోంగే ఉంచ్ పద్ పాయింగే. ఎంతైతే బాబాని స్మృతి చేస్తూ ఉంటామో అంత వికర్మలు వినాశనం అవుతాయి, ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, కనుక వ్యాపారం అనేది ఇంటి నుంచే మొదలు పెట్టండి, ప్రయత్నం చేయండి. కన్యా ఓ జో పియర్ ఘర్ और ససుర్ ఘర్ కా ఉద్ధార్ కరే. బాబా అంటున్నారు లౌకికంలో కూడా అంటారు ఒక కన్య ద్వారా అమ్మగారిల్లు అత్తగారిల్లు రెండు ఇల్లుల్ని కూడా ఉద్ధరిస్తుంది ఆమె అని. అలాగే బాబా అంటున్నారు చారిటీ బిగన్స్ ఎట్ హోమ్ హో అనా. అయితే బాబా అంటున్నారు మీరు కూడా కుమారీలు అంటే జ్ఞానంలోకి వచ్చేసారనుకోండి మీరు అందరినీ కూడా ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. సర్వీస్ మే లగా రహనా चाहिए, బోలో శివ్ బాబాకైతే ముझे యాద్ కరో తో వర్షా మిలేగా. బాబా అంటున్నారు ఏ విధంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక కన్య ద్వారా ఇంట్లో అందరూ జ్ఞానంలో నడుస్తారు కదా. బాబా అంటున్నారు సర్వీస్లోనే ఉండాలి, సర్వీస్లో ఈ విషయం కూడా చెప్పాలి. శివ్ బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. డైరెక్ట్ సిది బాబ్, ఇంకా డైరెక్ట్ అయిపోండి. బాబా అంటారు డైరెక్ట్ ఇంకా యథార్థమైన విషయాన్ని ఇంకా చెప్పేసేయాలి. ముజ్ అల్ఫ్ కో యాద్ కరోగా తో స్వర్గ వస తుమ్హారా హే. పరమాత్మ ఏం చెప్తున్నారంటే భగవంతుడైన నన్ను గుర్తు చేయడం ద్వారా స్వర్గ వారసత్వం మీదవుతుంది, విశ్వానికి మాలిక్ మీరే అవుతారు. అబ్ వర్షా పానా హే తో ముझे యాద్ కరో. ఇప్పుడు వారసత్వం పొందాలి అనుకుంటే నన్నే గుర్తు చేయండి. బచ్చోं का ఫర్జ్ హే ఏ పైగామ్ దేనా హోగా. బాబా అన్నారు పిల్లలు మీకు బాధ్యత ఉంది, ఈ సందేశం ఇచ్చే బాధ్యత ఉంది. కల్పం ముందు కూడా ఇచ్చారు కనుక ఇప్పుడు కూడా ఇస్తారు. బతానా హే వినాశ్ సామ్నే ఎక్కడా హే, అందరికీ చెప్పాలి ఏమని, వినాశనం ఎదురుగా ఉంది. ఈ కలియుగం తర్వాత సతయుగం వస్తుంది. బాబా వచ్చి ఇప్పుడు వారసత్వాన్ని ఇస్తున్నారు. రావణుడు మనందరినీ ఇలా నరకవాసిగా చేసేసారు, ఇప్పుడు తండ్రి వచ్చారు అందరినీ స్వర్గవాసీలుగా చేస్తున్నారు. కహానీ భారత్కి హే. ఈ కథ అంతా ఎవరిది? మొత్తం భారతదేశం కథే ఈ కథ అంతా కూడా. భారతవాసీలకు కూడా కన్నా చెయ్యి. అందుకే బాబా అంటారు భారతవాసీల్ని ధైర్యం చేసి నిలబడాలి.
భారతవాసిని నిలబెట్టండి, స్ట్రాంగ్గా ఉంటూ అందరినీ ఉద్ధరణ చేయాలి. పహలే శివకే మందిర్ మీ జాకర్ సంజానా, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి అర్థం చేయించండి. ఏ బాప్ నే ఈ సృష్టి రచనే వాలా హే, ఈ తండ్రి కొత్త సృష్టిని రచిస్తూ ఉన్నారు. వీరంటున్నారు నన్ను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఏ నిరాకార్ బాబా ఆయా హువా హే, ఇప్పుడు స్వయంగా నిరాకార తండ్రియే వచ్చారు. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రిని మరియు వారసత్వాన్ని గుర్తు చేయండి. అందరికీ ఇంక 84 జన్మలు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు మేం మీకు తెలియచేస్తున్నాము. అబ్ మానో నా మానో తుమారీ మర్జీ, తండ్రి చెప్పమన్నారు, మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు మీరు అంగీకరిస్తారా? మీ ఇష్టం. అంగీకరించకపోయినా మీ ఇష్టం. ఒప్పుకున్నా మీ ఇష్టమే, ఒప్పుకోకపోయినా ఇక మీ ఇష్టం. బాతేతో బడి అచ్చి హే, విషయాలైతే చాలా మంచివి. బాబాయే దుఃఖహర్త సుఖకర్త, తోడా హీ సంజాయే చలా. బాబా అంటున్నారు ఏ విధంగా కొంచెం అర్థం చేసుకున్నా చాలు వీళ్ళు సత్యయుగంలోకి వెళ్తారు. మీ వ్యాపారం ఇది, అందరినీ కొంచెమైనా అక్కడికి పంపించడానికైనా చెప్పండి. మెహనత్తో కుఛే నహీ. అయితే బాబా అంటున్నారు ఇది మీ వ్యాపారం, ఇందులో కష్టం ఏమీ లేదు, కేవలం నోటితో చెప్పడమే కదా. తండ్రి చెప్తున్నారు తండ్రిని గుర్తు చేయమని. బాబా అంటున్నారు కానీ చెప్పేవాళ్ళు కూడా ఆత్మాభిమానులుగా ఉండాలి. ముఖ్యంగా శివుని యొక్క పూజారీల దగ్గరికి వెళ్ళండి. అలాగే లక్ష్మీనారాయణలు పూజారీలు ఉంటారు, వాళ్ళకి పూజలు చేసేవాళ్ళు కూడా, దేవీ దేవతలకు పూజలు చేసే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తే వాళ్ళు సాత్వికులై ఉంటారు, వాళ్ళు కూడా వింటారు. బాబా అన్నారు లక్ష్మీనారాయణల యొక్క జీవిత కథను కూడా అందరికీ వినిపించండి. अच्छा मीठे मीठे सिखलतों बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. अच्छा हम रूहानी बच्चों ने रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, तन मन धन से रूहानी सेवा में मददगार बनना है. सबको अलफ का परिचय दे वर्षे का अधिकारी बनाना है. विनाश के पहले कर्मातीत बनने के लिए बाबा की याद में रहना है. తనువు మనసు ధనంతో ఆత్మిక సేవలో సహయోగులుగా మారాలి. అందరికీ తండ్రి యొక్క పరిచయాన్నిచ్చి అందరినీ వారసత్వానికి అధికారులుగా తయారీ చేయాలి. వినాశనానికి ముందే కర్మాతీతం కావటం కోసం తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. 2, बाप समान मोहजीत बनना है. आत्मा का आत्मा से जो मोह हो गया है उसे निकाल एक बाबा से लगन लगानी है. బాబా సమానంగా మోహజీతులు అవ్వండి. ఆత్మకు వేరొక ఆత్మతో ఏదైతే మోహం ఏర్పడిపోయిందో ఆ మోహాలన్నీ వదిలించుకొని ఒకే తండ్రితో దీక్షను జోడించండి. वरदान, निराकारी स्थिति के अभ्यास द्वारा मैपन को समाप्त करने वाले निरहंकारी भाव. నిరాకారి స్థితి యొక్క అభ్యాసము ద్వారా నేను అనే భావనని సమాప్తి చేసుకునే నిరహంకారి భవ. నిరాకారి స్థితి యొక్క అభ్యాసము ద్వారా నేను అనే భావన సమాప్తి చేసుకుని నిరహంకారులవ్వండి, నిరअहंकारी అవ్వండి. वर्तमान समय सबसे महीन और सुंदर दाग ए मैपन है. బాబా ఎంత లోతైన విషయాన్ని చెప్తున్నారంటే వర్తమాన సమయంలో చాలా లోతైనది, చాలా సుందరమైనటువంటి సూక్ష్మమైనటువంటి తాడేంటంటే నేను అనే భావన. ఏ మై శబ్द ही देहाभिमान से पार ले जाने वाला भी है तो देहाभिमान में लाने वाला भी है. బాబా అంటున్నారు ఈ నేను అనే శబ్దం ఎటువంటిదంటే నేను అనేది ఆత్మ అని గుర్తు పెట్టుకుంటే దేహాభిమానానికి అతీతంగా కూడా తీసుకెళ్ళగలదు. అలాగే దేహభ్రాంతిలోకి తీసుకొచ్చేది కూడా ఈ నేను అనే శబ్దమే. ఈ నేను అనే శబ్దం దేహాభిమానం నుండి అతీతంగా తీసుకెళ్ళగలదు, అదే శబ్దం దేహభ్రాంతిలో కూడా తీసుకొని రాగలదు. ఎలాగా? जब मैपन उल्टे रूप में आता तो बाबा का प्यारा बनने के बजाय कोई ना कोई आत्मा का नाम मान शान का प्यारा बना देता. ఈ నేను అనే శబ్దం ఎప్పుడైతే నేను అనేది ఉల్టా రూపంలో అంటే వ్యతిరేకంగా మనం వాడుకున్నాం అనుకోండి నేను అనే దాన్ని,
బాబాకి ప్రియంగా అవ్వడం మానేస్తాం, ఎవరో ఒకరు ఆత్మకు ప్రియంగా అయిపోతాం. లేకపోతే నేను అనే అభిమానం దేహభ్రాంతిలో పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి వీటికి మనల్ని ప్రియంగా చేసేస్తుంది. ఇది ఉల్టాగా వాడుకున్నప్పుడు, నేను అనే శబ్దం ఉల్టాగా యూజ్ అయినప్పుడు మనం ఎవరో ఒకరు వ్యక్తులకి ప్రియంగా అయిపోతాం, లేదా పేరు, ప్రతిష్ట, గౌరవం దేనో ఒకదానికి ప్రియంగా మనల్ని తయారు చేసేస్తుంది ఇది. तो इस बंधन से मुक्त बनने के लिए निरंतर निराकारी स्थिति में स्थिति होकर साकार में आओ. కనుక ఈ బంధన నుండి ముక్తి పొందాలి అంటే నిరంతరం నిరాకారి స్థితిలో స్థితి అయి సాకారంలోకి రండి. అనగా నేను ఆత్మ బిందువుని అనే స్థితిలో ఉంటూ భౌతిక దేహంతో కర్మ చేయించండి. ఈ అభ్యాసము మీకు నేచర్గా మారిపోవాలి. ఎప్పుడైతే ఈ అభ్యాసాన్ని మీరు నేచర్గా మార్చుకుంటారో, ఈ అభ్యాసాన్ని నిరాకారి స్థితిలో ఉంటూ సాకారం కర్మలు చేయటం, సాకారంలోకి రావటం, ఈ అభ్యాసం నేచర్గా మార్చుకుంటే ఆటోమేటిక్గా మీరు నిరహంకారి అయిపోతారు. स्लोगन, किसी की बुरी व अच्छी बात सुनकर संकल्प में भी घृणाभाव आना ये भी परमत है. ఎవరిలోనైనా మంచి చూసి లేదా చెడు చూసి, అనగా ఎవరిలోనైనా చెడు లేదా మంచి విషయాలు విని సంకల్పంలోనైనా వాళ్ళపైన ద్వేష భావన వచ్చింది అంటే ఇది కూడా పరమతమే. ఇతరుల యొక్క మంచి చెడులు విని వారి గురించి ఆలోచనల్లో ద్వేష భావన ఉత్పన్నమైంది అంటే ఇది కూడా పరమతమే. అచ్చా, ఓం శాంతి.